రథసప్తమి వేడుకలకు అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం సిద్ధమైంది. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనమే ప్రాధాన్యతగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది కన్నా తక్కువ సమయంలోనే దర్శనమయ్యేలా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. డ్రోన్ సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానంతో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీరాజ్ అందిస్తారు. శ్రీకాకుళంలో రథసప్తమి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇప్పటికే 7 రోజుల పాటు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భక్తులు ఈసారి 1,50,000 నుంచి 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా క్యూ లైన్లు కానీ ఈ దర్శనానికి సంబంధించి ఏవైతే విఐపీస్ అలాగే 100 రూపాయల టికెట్లు, 300 టికెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దాతలు ఎవరైతే ఉన్నారో దాతలకి, విఐపీలకి కూడా ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన ద్వారం, ఉత్తర ద్వార దర్శనం ద్వారా వారికి సునాయాసంగా దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. అలాగే భక్తులందరికీ కూడా అరగంటలోనే మొత్తం స్వామివారి దర్శనం అయ్యేలాగా చేస్తున్నారు. అయితే ఈ శనివారం అర్ధరాత్రి నుంచి కూడా స్వామివారికి పాలాభిషేకాలు అనేది నిర్వహిస్తారు. అలాగే మనం చూసుకుంటే మొత్తం ఈ దారి పొడవునా కూడా సైన్ బోర్డులు, అలాగే ఇతరత్ర చిరునామాలు, అంటే ఏదైతే అరసవెల్లికి రావడానికి కావాల్సిన ఇవైతే అవన్నీ కూడా ఏర్పాటు చేసినట్టు మనం చూసుకోవచ్చు. అలాగే పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. అందరూ అంటే ఈ రథసప్తమి ఉత్సవాలు చాలా పటిష్టంగా జరిగే విధంగా మొత్తం 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం 20 సెక్టార్లకు విభజించి ప్రతి సెక్టార్కు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్టు తెలుస్తుంది. ఈ బందోబస్తు ఏర్పాట్లను 6 ఏఎస్పీలతో పాటు 16 మంది డిఎస్పీలు, 50 మంది సిఐలు, 170 మంది ఎస్ఐలు పర్యవేక్షిస్తున్నారు. అలాగే మరోవైపు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు 15 డ్రోన్లు, 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేకంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రథసప్తమికి అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే విఐపి సంబంధించి ఇక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం 6 క్యూ లైన్ల దాకా ఏర్పాటు చేసినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అలాగే మొత్తం భక్తులందరికీ కూడా వచ్చిన అరగంట లోపే మొత్తం ఏదైతే దర్శనం మొత్తం అయ్యే విధంగా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రసాద పంపిణీ కానీ అన్ని విధాలుగా కూడా పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు మనకు తెలుస్తుంది. ఈ 6 రోజులు అంటే 7 రోజుల పాటు మొత్తం అరసవల్లి ఉత్సవాలు మొత్తం మనకి ఇక్కడ అధికారికంగా మొదలయ్యాయి. మొదటగా చూసుకుంటే నిన్న సూర్య నమస్కారాలు చేశారు, మొన్న యోగా నిర్వహించారు. సూర్య నమస్కారాలతో పాటు నిన్న శుక్రవారం భారీ ఎత్తున శోభాయాత్ర కూడా ఇక్కడ శ్రీకాకుళం నగరంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే మ్యూజికల్ ఈవెంట్స్ పెట్టారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో కూడా సంగీత కార్యక్రమాలు ఉంటాయని మనకు తెలుస్తుంది. అలాగే మరెన్నో ఈవెంట్స్, ఇతర ఈవెంట్స్ అంటే హెలికాప్టర్ రైడ్ ఒక 2,200 పెట్టి హెలికాప్టర్ ద్వారా మొత్తం శ్రీకాకుళం పట్టణం మొత్తం హెలికాప్టర్లో తిప్పే విధంగా, అలాగే హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఆ బెలూన్లో మొత్తం ఆ బెలూన్ ద్వారా 800 టికెట్ పెట్టి ఆ బెలూన్ ద్వారా కూడా, అంటే ఈ ఉత్సవాలు ఏంటంటే మొత్తం ఒకే విధంగా మొత్తం కూడా ప్రేక్షకుల్ని అంటే ఈ భక్తుల్ని కూడా అలరింపజేసేలా ఉత్సవాలను కూడా నిర్వహించారు. నిన్న సాయంత్రం కూడా ఆ లేజర్ లైట్ షో కూడా ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నాము. అయితే ఇటువంటి ఉత్సవాలు ఇటువంటి ఈ రథసప్తమి ఉత్సవాలని మరింత పటిష్ట బందోబస్తుగా ఏర్పాటు. ఇప్పుడు స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం దగ్గర మనం ఉన్నాము. ఈ దారిలో ఈ చూస్తున్నారు ఏదైతే పువ్వులు, డెకరేషన్స్ కానీ అన్ని స్వామివారి ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ ఇక్కడ సాగుతున్నాయి. రాత్రి నుంచి కూడా వేకుజామున వరకు కూడా ఖచ్చితంగా భక్తులందరికీ కూడా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఏదైతే 7 గుర్రాలపై ఆయన స్వారీ చేస్తూ భక్తులకు దర్శనం ఇస్తారో అది మనం కనురూప దర్శనంగా ఈరోజు మనం చూడొచ్చని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఏర్పాట్ల సంబంధించి మొత్తం పరిశీలన గ్రౌండ్ రిపోర్ట్గా మనం చెప్పాము. ఏదైతే అరసవెల్లి ఏర్పాటు ఒకసారి కట్ చేయండి.
అది ఇప్పటిదాకా మనం అరసవెల్లి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మొత్తం కూడా ఇప్పటిదాకా మనం ఆ రిపోర్ట్ అంతా మనం అధికారులు ఏ విధంగా సమీక్ష చేశారు, ఏ విధమైన ఏర్పాట్లు చేశారు అనేది మనం ఇప్పటిదాకా మొత్తం చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు చూసుకుంటే మనం ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాము. అయితే ఈ అర్ధరాత్రి నుంచి కూడా స్వామివారికి క్షీరాభిషేకాల్లో భక్తులు భారీగా ఒరిస్సా కానీ ఏపీ కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని తమ పాత్రకు అంటే స్వామివారి 7 గుర్రాలపై వచ్చే స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకొని భక్తులు వెళ్తారని చెప్పొచ్చు. కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ, వైకే న్యూస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.